హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం సూపర్గా ఉన్నా. నిన్నటి వీడియో చూశారు కదా, మన కార్ని సర్వీసింగ్ చేయించాము. అందుకని కార్ ఎలా మెరుస్తుంది చూడండి. బానట్ ఓపెన్ చేసి ఒకసారి కూలెంట్ చూద్దాం. ఎందుకంటే నిన్న మెకానిక్ చెప్పారు, ఒకసారి కూలెంట్ చెక్ చేయండి, కొంచెం తక్కువ ఉంటుంది, దాంట్లో కూలెంట్ వేయని చెప్పిండు. ఫస్ట్ అయితే బానట్ ఓపెన్ చేద్దాం, ఒకసారి చూద్దాం కూలెంట్ తక్కువ ఉందా లేకపోతే ఎక్కువ ఉందా. నిన్న అయితే మన కార్ కి కొత్త బ్యాటరీ తీసుకున్నాము. మన బ్యాటరీ ఇచ్చిన తర్వాత 4200 రూపాయలు అయితే మనం పే చేసినాం బ్యాటరీ కోసం. ఫస్ట్ అయితే కూలెంట్ చెక్ చేద్దాం. కూలెంట్ అయితే మొత్తానికి అయితే లేదు. ఇందులో కొంచెం టాప్ అప్ చేసిన తర్వాత మళ్ళీ రైడ్ కి స్టార్ట్ అయిపోదాం. ఫైనల్లీ రైడ్ కి స్టార్ట్ అయిపోయినాం. ఈ రోజు కిరాయి వచ్చేసి బోరికి వెళ్తున్నాం, మహారాష్ట్ర. ఆల్మోస్ట్ డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళాను. కస్టమర్లను పికప్ చేసుకున్నాను. ఆ నుంచి రైడ్ స్టార్ట్ అయింది. ఈ ముంగటి కార్ కూడా మహారాష్ట్ర వెళ్తుంది. కస్టమర్లకు పికప్ చేసుకుని రైడ్ అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ ఉంటది. సింగల్ రోడ్ ఉంటుంది, మొత్తం మొరం రోడ్ ఉంటుంది. మనం వెళ్లే దారి మొత్తం మహారాష్ట్ర బోరికి వెళ్ళాలంటే సమయం 2 గంటలు పడుతుంది. 30 కిలోమీటర్ వెళ్లే వరకు మొత్తం కంకర్ రోడ్ ఇట్లానే ఉంటది. మొత్తం 1 వే రోడ్ ఉంటది. ఆపోజిట్ లో వెహికల్ వస్తే మనం రోడ్ దిగాల్సిందే. ఈ రోడ్ మీద స్పీడ్ లిమిట్ వచ్చేసి ఓన్లీ 20 to 30. ఈ తెలంగాణ లాస్ట్ ఊరు. ఇది దాటిందంటే మహారాష్ట్ర ఎంటర్ అయిపోతాం. ఈ ఊరు దాటిన వెంటనే. ఈ ఊరు పేరు వచ్చేసి గూడెం అంటారు. ఊరు దాటిన వెంటనే నెక్స్ట్ వచ్చేది వైన్ షాప్. ఇక్కడ ఇది ఫేమస్, ఎందుకంటే మహారాష్ట్ర నుండి తెలంగాణ ఇదే లాస్ట్ కాబట్టి ఇక్కడ ఫుల్ తాగడానికి వస్తుంటారు. ఇది వచ్చేసి మహారాష్ట్ర తెలంగాణ బార్డర్. ఇక్కడ పోలీసుల చెక్ పోస్ట్ ఉంటది. మనం అయితే తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ కి అయితే వచ్చేసినాం. ఈ బ్రిడ్జ్ వచ్చేసి తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ ఉంటది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 2 కిలోమీటర్ ఉంటది. మహారాష్ట్రలో ఎంట్రీ అయితే అయిపోయినాం. ఇక్కడ నుంచి అయితే 2 దారులు ఉంటాయి. కుడి వైపు వెళ్తే ఐరి ఆలపల్లి వస్తుంది, ఎడమ వైపు వెళ్తే బోరి వస్తుంది. మనం అయితే ఎడమ వైపు అయితే తిరిగాము. ఫైనల్ అయితే బోరి దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి బోరి 5 కిలోమీటర్ ఉంటది. మొత్తం గుంతల రోడ్డు. అందులో నుంచి లారీలు మాత్రం అటు నుంచి ఆపోజిట్ నుంచి ఫుల్ వస్తున్నాయి. మహారాష్ట్ర అంటేనే లారీలు అంటేనే మహారాష్ట్ర. 5 కిలోమీటర్ ఈ గుంతల ప్రయాణమే చేయబడుతుంది. ఇంత చిన్న బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలి. ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్ అటే ఆగుతాయి. ఈ లైన్ మొత్తం వెళ్ళిన తర్వాత అటుకే లైన్ నుంచి వెహికల్స్ వస్తాయి. ఫైనల్ గా కింద మీద పడి 5 కిలోమీటర్ అయితే వచ్చాము. మా డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయినాము. కార్ ఎంత ఖరాబ్ అయిందో ఒక్కసారి చూడండి. నిన్ననే మన కార్ సర్వీసింగ్ చేశాము. ఇవాళ చూడండి కార్ ఎట్లా అయిపోయింది ఒక్క ట్రిప్ వచ్చే వరకే. టైం వచ్చేసి 11:38 అవుతుంది. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్లీ అయితే మహారాష్ట్ర బార్డర్ బ్రిడ్జ్ కి అయితే వచ్చేసినాము. ఫైనల్ గా కస్టమర్ కి అయితే డ్రాప్ చేసేసిన. వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకొని అయితే అక్కడ నుంచి బయలుదేరిన. కార్ లో ఫ్యూల్ తక్కువ ఉండే, అందుకని పెట్రోల్ బంక్ వెళ్దామని ఆ నుంచి బయలుదేరిన. పెట్రోల్ బంక్ కి అయితే రీచ్ అయినా. పెట్రోల్ అయితే కొట్టించుకొని ఆ నుంచి ఇంటికి అయితే బయలుదేరిన. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.